దేవా, మీరు రాత్రి వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఈ రెండో రాత్రి దేవుని సన్నిధిలో మన హృదయాలను దేవునికి సమర్పిస్తూ, ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని దేవుని ప్రార్థన చేస్తున్నాను. మోషేతో దేవుడు ఇశ్రాయేలు జనాంగం అంతటిని నీతో పంపిస్తున్నాను కదా, నువ్వు వెళ్ళి మోషే అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, దేవా ఈ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, ఈ సన్నిధి నాకు తోడుగా రావాలయ్యా. ఒకవేళ నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే మీరు ఇచ్చే ఈ నాయకత్వం నాకొద్దు, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం నాకొద్దు అని మోషే దేవునితో మాట్లాడిన రీతిగా ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి బిడ్డలుగా ఈ రాత్రి మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో మనం చేసిన ప్రతి దోషాన్ని, ఈ సంవత్సర కాలంలో దేవునికి వ్యతిరేకంగా మనం నడిచినటువంటి ప్రతి మార్గాన్ని పునఃపరిశీలన చేసుకున్న ప్రభువా, ఈ సంవత్సరాంతంలో మేము ఉన్నామయ్యా. ఈ సంవత్సర కాలంలో మాకు తెలిసి తెలియకుండా నీ దృష్టికి అననుకూలమైనవి ఏమైనా చేసేమేమో మమ్మల్ని క్షమించండి దేవా. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వస్తూ చెల్లిస్తున్నాను. మాకంటే కనులందరూ, మాకంటే ఉన్నతమైన వారందరూ, మాకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారందరూ ప్రభా కాలగర్భంలో గతించిపోయినప్పటికీ మీ ఉన్నతమైన కూర్చొని మమ్మల్ని సజీవులు ఈ స్థలంలో నిలిపిన విధానం బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నామయ్యా. ప్రభు మాలో ఉన్న ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకోగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఇంకా రాతి గుండెతోనే ఈ స్థలంలో మేము నిన్ను ఆరాధించడానికి వచ్చే మేము కఠినమైన హృదయంతో ఈ స్థలంలో ఉన్నామేమో ప్రభు. రాతి గుండె మాల నుంచి తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించింది. ఎవరిపైన అయితే ఇంకా విరోధమైన భావాన్ని కలిగి ఉన్నాము, ఎవరి గురించి అయితే నాయన ఇంకా చెడుగా ఆలోచన చేస్తున్నాము ప్రభు, మా పరిస్థితిని మేము పరిశీలించుకోలేక ఇంకా ఎదుటి వారి తప్పులు చేయిస్తున్నామేమో, దయతో మన్నించండి నాయన. ఈ రాత్రి నీ హస్తాన్ని మాపై చాపండి. భయపడుతున్న స్థితిలో ఉన్న గిద్యోను, అయ్యా విద్యార్థులు మమ్మల్ని చంపేస్తారు, ఓటమి తప్ప మరణం తప్ప నా జీవితంలోకి ఏ విధమైన అవకాశం లేదు అని గాను చాటున గోధుమ దొల్లు కొట్టుకుంటున్నాడంట. ఈ రాత్రి ఏ విషయంలోనైనా నువ్వు ఒకళ్ళు భయపడుతున్నావేమో, ఏ విషయాన్ని గురించి అయినా ఎక్కువగా ఆలోచన చేస్తున్నావేమో, మమ్మల్ని ఎవరు బలపరచగలరు, ఎవరు నడిపించగలరు అనేటువంటి తలంపు నీ హృదయంలో ఉందేమో, ఈ రాత్రి దేవుడిని నేర్పిస్తున్నాడు. ఓ పరాక్రమము గల బలాఢ్యుడా, ఓ పరాక్రమము గల బలాఢ్యురాలా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు కూడా నిత్యంగా ప్రశ్నించవచ్చేమో, యెహోవా మాకు తోడుగా ఉంటే మా జీవితంలో ఇదంతా మాకు ఎందుకు జరుగుతుంది అనేటువంటి తలంపు ఈ రాత్రి నీ హృదయంలో ఉద్భవిస్తుందేమో. దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. మీరు వెళ్తున్న ప్రతి మార్గాన్ని ఆయన సరళం చేస్తున్నాడు. దేవా, ఇకనైనా నా బ్రతుకును మార్చయ్యా, ఇకనైనా పనికొచ్చే పాత్రగా నన్ను మలుచయ్యా. ఇక మీ చేతిలో మేము ఉన్నామయ్యా. కుమారి చేతిలో ఉన్నటువంటి సారమైన ఉన్న జగట్ట మన్నులాగా మేము ఉన్నాం తప్ప, ఒకవేళ మాలో ఇంకా పనికి మాకు ఆలోచనలు ఏమైనా ఉంటే, మాలో ఏదైనా అపవిత్రత ఉంటే నాయన, మాలో నీకు ఆయాసకరమైన తలంపులు ఏమైనా ఉంటే
ప్రభువా వాటన్నింటినీ మనం తీసివేసి పనికొచ్చే పాత్రగా మనం సరిచేయ. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో రాత్రి స్థలానికి వచ్చిన విస్తారమైన ధనం ఉందేమో కానీ నెమ్మది లేకుండా ఉంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నేను చేసిన ప్రతి పాపం వలన నా కుటుంబానికి శాపం వచ్చిందయ్యా, నేను చేసిన ఈ దోషం వలన నా బిడ్డలు వేదన పడుతున్నారయ్యా, నా సంతతి మీదకి నేను చేసినటువంటి పాపం వస్తూ ఉంది, అయితే నా పాపాన్ని క్షమించమని ఆయన పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండే నేను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి యాకోబులా దేవుని దగ్గర పెనుగులాడడానికి అందరి దృష్టిలో మోసగాడే, అందరి దృష్టిలో అబద్ధమాడిన వాడే. నీ పేరేంటని తండ్రి అడిగినప్పుడు అయ్యా నా పేరు ఏశావు అని చెప్పిన వాడే. ఒకవేళ మీ జీవితంలో కూడా ఎవరికి తెలియని బలహీనతలు ఏమైనా ఉంటే, ఇప్పటి వరకు మనుషులను అభిపెట్టామేమో, మనుషుల యొక్క నా పేరు ఏశావు అని చెప్పుకున్నామేమో, ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చినావు. నీ జీవితం మార్చబడే రాత్రిలో నువ్వు ఉన్నావు. నీ జీవితాన్ని దేవుని పాదాల చెంత నువ్వు చేర్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు గోజాడినప్పుడు, నీ హృదయ స్థితిని గురించి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ నిజ స్థితిని దేవుని దగ్గర చెప్పుకోవడానికి ప్రయత్నించే. ప్రభువా ఈ రాత్రి నాకు కూడా పెనుగులాడే అనుభవాన్ని దయచేయ. ఈ రాత్రి నీ సన్నిధిలో పెనుగులాడేటువంటి స్వభావాన్ని నాకు ఇవ్వయా. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టినాను కదా. ఆశీర్వాదం ధనం లేని ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం బిడ్డలు లేని ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదము తనకు దాసులు లేని ఆశీర్వాదం కాదు. తన పాపపు స్థితిని విడిచిపెట్టి పరిపూర్ణమైన హృదయంతో మీ సన్నిధికి చేర్చబడే ఆశీర్వాదం. ఈరోజు నువ్వెంత ధనవంతుడు అయినా, నీకెన్ని ఉద్యోగాలున్నా, నీకెంత సంపద ఉన్నా, నీకెంత ఐశ్వర్యం ఉన్నా, ఈ రాత్రి దేవుని దగ్గర నువ్వు అడగవలసిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నా జీవితాన్ని సరి చేయగా అని అడిగే ఆశీర్వాదం, నా బ్రతుకును మార్చయాలని అడిగే ఆశీర్వాదం, నీ పరిశుద్ధాత్మను నాపై కృమ్మరించాలని అడిగే ఆశీర్వాదం. ఆ రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుడు నీతో రాత్రి మాట్లాడుతుండగా ఆయనతో మాట్లాడడానికి నీ హృదయాన్ని దేవుని సమర్పించడానికి ప్రయత్నం చేయాలి. చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆయన పరిపూర్ణంగా ఆరాధించడానికి ప్రయత్నం ఉంచాలి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయను, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. పరిశుద్ధాత్మ సన్నిధిలో చేరినట్లుగా
శాశ్వతంగా మారాడు అని దేవుని దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటాం.
తుదముట్టించుటే నా నియమమాయను నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా హల్లెలూయా హల్లెలూయా. బబితా గారు ప్రార్థనలు నడిపిస్తున్నారు. మైక్ వస్తుంది మీ దగ్గరికి.